నమస్తే, వెల్కమ్ టు ఎస్వి మీడియా లైవ్. ప్రజెంట్ మనం మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెల దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రోజే అంటే ఈ రోజే స్టార్ట్ అయింది, మళ్ళీ 31వ తారీఖు ముగుస్తుంది. కానీ ఈ రోజే భక్తులు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. మరియు సమ్మక్క సారక్క గద్దెలను మనం చూసుకున్నట్టయితే ఇక్కడనే పడిగిద రాజు ఉన్నాడు, మరియు సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఇక్కడనే ఉన్నాయి. అంటే పోయినసారి కంటే ఈసారి ఇక్కడ కొంచెం వెరైటీగా చేయడం, అంటే అమ్మవార్లను తలుచుకునేలాగా ఉన్నాయి ఆ యొక్క అమ్మవారి గద్దెలు. మరియు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ పెరిగింది. మరియు ట్రాఫిక్ కూడా పార్కింగ్ వ్యవస్థ అనేది అప్పుడు రెండే భాగాలుగా ఉండేది, ఇప్పుడు కనీసం ఒక 5 భాగాలకి పెంచడం జరిగింది. ఎందుకంటే రాను రాను ఈ ఏదైతే సమ్మక్క సారక్క మేడారం ఉన్నట్లయితే ఇది బాగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో ఇదొకటి. రాను రాను మేడారం ఒక కుంభమేళగా అవతరించే అవకాశం ఉంది. కాబట్టి ఇది మామూలుగా సమ్మక్క సారక్క అంటే కోయరాజులకు సంబంధించినటువంటి పండుగలలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది కోయరాజులకు సంబంధించినటువంటి పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. ఇది ఒకటైతే నాగోబ జాతరకు సంబంధించిన ఇంకొకటి కూడా ఉంది. సో అది పూర్తయిన తర్వాతనే ఈ సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రోజే కొన్ని వేల సంఖ్యలో ప్రజలు రావడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది భక్తులు కానీ వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏ ఆటంకం కానీ ఏ ఇబ్బంది రాకుండా పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వైద్య సేవలు కానీ లేదు అంటే ఎవరికి వాళ్ళుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే మీడియాకు సంబంధించింది కానీ లేదు అంటే వైద్య రంగానికి సంబంధించింది కానీ ఒకటి పోలీసు వ్యవస్థకు సంబంధించింది కానీ దానికే విభజించడం జరిగింది. ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దానికే మన పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు అక్కడనే ఉన్నారు. అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు నియంత్రించడం జరుగుతుంది. ఇంకొకటి మనం పోలీసు వ్యవస్థ గురించి ఇంకొకటి మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంటే ఒక 2-3 క్యూ లైన్ లో ఉండి వాళ్ళకు గర్ల్స్ కానీ లేదు అంటే బాయ్స్ కు సంబంధించి వేరు క్యూ లైన్ లో ఉండి వివిఐపి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాను భక్తులు పెరిగిపోతా ఉంటారు. ఇంకొక 2 రోజులు ఉంది. ఆ 2 రోజులలో ఇంకెంతమంది భక్తులు వస్తారో మనం ఊహించలేనటువంటి పరిస్థితి ఉంది. కావున దయచేసి ఇక్కడికి రావాలనుకునే భక్తులు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తలు వహించి ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకొని వెళ్ళాలని మా మీడియా తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమ్మక్క పడమాట దుమ్మురేగే
శుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క మరు నిన్ను గొలుదురు మాత సారక్క తూరుపు గద్దె కూదెంగా సమ్మక్క తుమ్మెద పలుకులు మాత సారక్క పడమటి గద్దె కూదెంగా సమ్మక్క పౌరపు పలుకులు మాత సారక్క తూపాకి దెబ్బలమ్మ సమ్మక్క కాళీయ కొమ్ములు మాత సారక్క
పెద్ద పౌర్ణమి నాడు సమ్మక్క మరు నిన్ను గొలుదురు మాత సారక్క తూర్పు గద్దె కూదెంగా సమ్మక్క తుమ్మెద పలుకులు మాత సారక్క పడమటి గద్దె కూదెంగా సమ్మక్క పౌరపు పలుకులు మాత సారక్క తుపాకి దెబ్బలమ్మ సమ్మక్క కాళీయ కొమ్ములు మాత సారక్క
మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క మరు నిన్ను గొలుదురు మాత సారక్క తూరుపు గద్దె కూదెంగా సమ్మక్క తుమ్మెద పలుకులు మాత సారక్క పడమటి గద్దె కూదెంగా సమ్మక్క పౌరపు పలుకులు మాత సారక్క తూపాకి దెబ్బలమ్మ సమ్మక్క కాళీయ కొమ్ములు మాత సారక్క
తల్లి వేడు గద్దెలమ్మ సమ్మక్క పిల్ల వేడు గద్దెలమ్మ సారక్క పిల్ల వేడు గద్దెలమ్మ సారక్క పిల్ల వేడు గద్దెల మీద సమ్మక్క కీర్తిగల్ల దేవతవమ్మ సారక్క కీర్తిగల్ల దేవతవమ్మ సారక్క జరుడు జరుడు బండ మీద సమ్మక్క జంపన్న వాగు తల్లి సారక్క జంపన్న వాగు తల్లి సారక్క జంపన్న వాగులోన సమ్మక్క జారు జంపనిల్లు మాత సారక్క జారు జంపనిల్లు మాత సారక్క మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క మరు నిన్ను గొలుదురు మాత సారక్క నిన్ను గొలుదురు మాత సారక్క తూరుపు గద్దె కూదెంగా సమ్మక్క తుమ్మెద పలుకులు మాత సారక్క తుమ్మెద పలుకులు మాత సారక్క పడమటి గద్దె కూదెంగా సమ్మక్క పౌరపు పలుకులు మాత సారక్క పౌరపు పలుకులు మాత సారక్క తుపాకి దెబ్బలమ్మ సమ్మక్క కాలియ కొమ్ములు మాత సారక్క
అయితే సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన వాళ్ళలో కొంతమంది భక్తులు మనతోటి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్నయ్య, నా పేరు సురేష్. మేము జైత్యాల డిస్టిక్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం మొదటిసారిగా సమ్మక్క సారక్క జాతరకు రావడం జరిగింది. మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. సమ్మక్క సారక్క గవర్నమెంట్ కూడా చాలా నిధులతోటి మంచి కార్యక్రమం చేపట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము జైత్యాల డిస్టిక్ నుంచి వచ్చాము. మీరు మొదటిసారి రావడం జరిగిందా లేకుంటే మళ్ళీ ఇంకా ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. మేము ఫస్ట్ టైం వచ్చాము. మాకు చాలా బాగా అనిపించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేసింది. 250 కోట్లతో నిధులు ఇచ్చి చాలా డెవలప్ చేసిందని అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు ఒకరే వచ్చారా, అంటే ఫ్రెండ్స్ తోటి వచ్చారా, ఫ్యామిలీ మెంబర్? మేము ఫ్రెండ్స్ తోటి వచ్చాము. మేమే ఫ్రెండ్స్, మేమందరం క్లాస్మేట్లు కలిసి మేము నిన్న రాత్రి వెళ్ళడం జరిగింది. ఈ రోజు 12 గంటల వరకు రావడం జరిగింది. మీరు వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, అంటే ట్రాఫిక్ లో ఏమన్నా ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా? అవును సార్, ట్రాఫిక్ బాగా ఉంది. మేము గత 3 గంటలకు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము. కొంచెం రోడ్లు బాగా లేక చాలా ఇబ్బంది అయిపోయింది. కొంచెం మధ్యలో పోలీసు వాళ్ళు కూడా లేక ఇబ్బంది చాలా అయింది. అదొకటి మాత్రం బాగా మైనస్ అయిపోయింది ట్రాఫిక్. మామూలుగా లోపలికి వచ్చిన తర్వాత క్యూ లైన్ లో కానీ లేదంటే మీకు పూజ జరిగేటప్పుడు కానీ ఏమన్నా అవసరకరంగా ఉందా? అలానే ఏం లేదు సార్. బాగా లోపల మాత్రం మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. ఒక ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది సార్. మనం ఓవరాల్ గా చూసుకుంటే ఓన్లీ ట్రాఫిక్ తప్ప అంతా బాగానే ఉంది సార్. బాగానే ఉంది, బాగా మేనేజ్మెంట్ చేశారు. నమస్తే అన్న, నా పేరు జంగిటి నరేష్. మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామం నుంచి రావడం జరిగింది. ఈ రోజు అంగరంగ వైభవంగా సమ్మక్క సారక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. 2026 సంవత్సరంలో మన తెలంగాణలోని అతిపెద్ద కుంభమేళ మరియు సమ్మక్క సారక్క జాతర జరుపుకోవడం తెలంగాణ ప్రజలందరికీ శుభదినంగా తెలుపుకుంటున్నాం. ఈ సమ్మక్క సారక్క జాతరకు వస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. అలాగే కొంచెం భక్తులకు రావడానికి ట్రాఫిక్ లో ఇరుక్కొని దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. పోలీస్ అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ చొరవ తీసుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటూ, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 250 కోట్ల నిధులతోటి సమ్మక్క సారక్క జాతరని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ములుగు జిల్లా ఎమ్మెల్యే మన సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటే చిన్న కోరిక ఏంటంటే మేము ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి మధ్యలో దారి మార్గంలో కానీ వాటర్ సౌకర్యం లేదు, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే కొంచెం దీనిపై దృష్టి పెట్టి ట్రాఫిక్ నిబంధనలు కానీ వాటర్ అందించే విధంగా చేరుకోవాలని కోరుకుంటూ జై సమ్మక్క సారక్క. సారక్క. థ్యాంక్ యూ.